ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము ఈరోజు పంచుకుందాము. దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు బయలుపాటు అనేది ఒకటి కావాలి. కొంతమంది అంటున్న మాట ఏంటంటే, అక్క మేము చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానీ మాకు అర్థం కావటం లేదు వాక్యం. ఇదే సమస్య. మనము దేవుణ్ణి శారీరకంగా చూడకూడదు. దేవుణ్ణి మహిమ కలిగిన దేవుడిగా చూడాలి. ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి శారీరకమైన వాటిల్ని ఆయన లెక్క చేయడు. మన దగ్గర ఇంకా ఒప్పుకోవాల్సినవి, పశ్చాత్తాపడాల్సినవి చాలా ఉన్నాయని అర్థం. ఆయన మనకు అర్థం కాలేదంటే, ఒక్కోసారి మనం అనుకుంటుంటాం కదా, ఈ వ్యక్తి నాకు అర్థం కావటం లేదు, ఆయన వాళ్ళ మనసులో ఉండేది మాకు అర్థం కావటం లేదు అంటుంటారు కొంతమంది. అలాగే దేవుడు కూడా అర్థం కావాలంటే ముందు మనం అర్థం చేసుకోవాలి. ఆయన్ని, వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈజీగా మనకు అర్థమైపోతాడు. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఏమిటో మనము క్రియల రూపంలో చేసి చూపించాలి. క్రియలు లేకుండా విశ్వాసం లేదు కదా. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. ఇప్పుడు సువార్త అనుకోండి, బయటికి వెళ్ళి నేను దేవుడు నమ్ముకున్నాను, సువార్తకి రాలని అనుకొని ఇంట్లో కూర్చుంటే అది క్రియ ఎలా అవుతుంది? సువార్త అంటే కొంతమందికైనా నేను చెప్పాలి, చెప్పినప్పుడు క్రియ. అప్పుడు దేవుడు దాని ద్వారా నన్ను సేవలో ఆశీర్వదిస్తాడు. అదే కదా క్రియలు లేని విశ్వాసం మృతంతో సమానం అని దేవుడు చెప్పాడు. కాబట్టి క్రియలు ఉండాలి, విశ్వాసం కూడా ఉండాలి. హల్లెలూయా.